కేజ్రీవాల్ అరెస్టుతోనే అయిపోలేదా? ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రం మరో షాక్ ఇవ్వబోతోందా? ఢిల్లీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా అంటే అవునని అంటున్నారు ఆప్ నేతలు. జైలుకెళ్లినా కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకపోవడంతో నెక్స్ట్ సీఎం ఎవరు, కేంద్రం ఏం చేయబోతోందనే దానిపై రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టబోతున్నారన్న చర్చకు తెరలేపారు ఆప్ నేతలు. రోజుకో టర్న్ తీసుకుంటున్న ఢిల్లీ పాలిటిక్స్. జైలుకెళ్లిన కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో వివాదం. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెడతారని ఊహాగానాలు. దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. సీఎం కేజ్రీవాల్ బయట ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగిన వ్యవహారం ఆయన జైలుకెళ్లాక గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు తమ నేతలు లాక్కుంటూనే మరోవైపు రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది ఆప్. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారా లేక రాజీనామా చేసి ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అని చర్చ జరుగుతుండగానే మరో కొత్త ఇష్యూ తెర మీదకొచ్చింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెడతారని తమకు పక్కా సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. ఢిల్లీ ప్రభుత్వాన్ని వీక్ చేసే కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ గవర్నమెంట్ ను అస్థిరపరిచి రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ అధికారులను కేటాయించడం లేదని, ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరు కావడం లేదంటున్నారు ఆప్ నేతలు. కుట్రలో భాగంగానే సీఎం పర్సనల్ సెక్రటరీని తొలగించారని ఆరోపిస్తున్నారు. भारतीय जनता पार्टी शासित केंद्र सरकार दिल्ली में राष्ट्रपति शासन लगाने वाली है। इसके कई संकेत पिछले कुछ दिनों से दिख रहे हैं। हम पिछले कई दिनों से देख रहे हैं कि दिल्ली में किसी भी अफसर की पोस्टिंग नहीं हो रही है। जो आईएएस अफसर है उनकी पोस्टिंग एमएचए द्वारा कंट्रोल्ड होती है, लेकिन पिछले कई महीनों से किसी भी सीनियर आईएएस अफसर की पोस्टिंग दिल्ली में नहीं हुई. కేజ్రీవాల్ సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందేనంటోంది బీజేపీ. అవినీతి కేసులో జైలుకెళ్లి మళ్లీ జైలు నుంచే బాధ్యతలు నిర్వహిస్తామని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదని, అందుకే రాజీనామా చేయబోరని ఆప్ అంటోంది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ పై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. కేజ్రీవాల్ సీఎం గా కొనసాగడానికి న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు తేల్చి చెప్పింది. అయితే సీఎం ను తప్పించాలా వద్దా అనేది కేంద్రం నిర్ణయమని చెప్పింది కోర్టు. అప్పటికే ఢిల్లీ పరిస్థితులను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోందని వార్తలొచ్చాయి. సీఎంను తప్పించే అంశాన్ని పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇవేవీ కుదరకపోవడంతోనే రాష్ట్రపతి పాలన పెట్టాలనే డెసిషన్ కు వచ్చారని అంటోంది ఆప్. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో తెలియదు గాని టెక్నికల్ గా ఎంతవరకు సాధ్యమనేది చర్చనీయాంశంగా మారింది. ఆప్ పార్టీకి ఢిల్లీలో ఫుల్ మెజారిటీ ఉంది. పైగా ఢిల్లీలో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు. సీఎం కు సభలో మద్దతు లేనప్పుడు, అవిశ్వాస తీర్మానంతో అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు, ఏదైనా తీవ్ర ఘర్షణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే గవర్నర్ సిఫార్సుతో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఈ పరిస్థితులైతే ఇప్పుడు ఢిల్లీలో లేవు. లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన తరువాత ఆప్ పార్టీ మరింత కన్ఫ్యూజన్ లో పడింది. మొన్నటి వరకు ఒక్కతాటిపై కనిపించిన నేతలంతా నెమ్మదిగా జారుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ మంత్రి పదవికి ఆప్ కు రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా సీఎం పిఎస్ వైభవ్ కుమార్ ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలున్నాయి.